తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ IVF తో. సైబర్ క్రైమ్ ముందు వలలో పడకుండా ఉండాలంటే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇండియా మొత్తంలో సుమారు 52,000, మన తెలంగాణలోనే 11,000, 12,000 ఏ తరహా నేరాలు ఎక్కువగా అవుతున్నాయండి? ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ యాప్స్. మీ దగ్గరకు వచ్చిన కేసు గురించి. ఫ్యాక్టరీలో పని చేస్తానని చెప్పి ఒకటి చైనా నుంచి వస్తాడు. అదే మన అబ్రాడ్లో ఉంటే మనకి రాదు, ఎందుకంటే ఫోన్ పనిచేయదు. ఒక వ్యక్తి ఫోన్ పోయింది, ఫోన్ పోయిన మరుక్షణం నుండి ఆయనకి SMSలు స్టార్ట్ అయ్యాయి, బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా అయినట్టుగా. అది ఎలా సాధ్యం అంటారు? ఏం చేస్తారంటే SMS ఫార్వర్డింగ్ ఇది ఆయన చూస్తానుగానే కళ్ళెదురుకుంటానే 7 లక్షలు 50,000 చెప్పిన బాధితులు మనం పడకుండా ఉండాలంటే ఆ ఉచ్చులో ఏం చేయాలండి? మనకి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ NCRP ఇమీడియట్గా మనకి బ్లాక్ చేసే సదుపాయం ఉంది. అది టోల్ ఫ్రీ నెంబర్, చాలా టైం అంతా వేస్ట్ అవుతుంటుంది అని 1930 టోల్ ఫ్రీ నెంబరు. ఇది నేషనల్ లెవెల్లో ఇది చేపట్టడం జరిగింది. ఇంకా ఏ తరహా నేరాలు ఎక్కువగా ఉన్నాయి? వాట్సాప్ DP ఫ్రాడ్ అని వస్తుంది సార్. మ్యాట్రిమోనీ కేసుల్లో ఫేక్ DP పెట్టి మోసం చేస్తుంటారు. మోసపోకుండా ఉండాలంటే అమ్మాయిలు ఏం చేయాలి? ఒకటే మనం ఎవరితో అయితే మన పరిచయం పెంచుకుంటున్నామో సార్ అట్లీస్ట్ వీడియో కాల్ అన్నా మాట్లాడి ఉండాలి. దీనికి చెక్ పెట్టాలంటే పబ్లిక్ అవేర్నెస్ రావాలి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసాల పట్ల మనం ఎలా ఉండాలి, ఆన్లైన్ ఫ్రాడ్ల పట్ల మనం ఏ విధంగా ఎలాంటి ఉండాలి విషయం మనతో మాట్లాడడానికి హైదరాబాద్ అడిషనల్ కమిషనర్ క్రైమ్ డాక్టర్ గజార భూపాల్ గారు ఉన్నారు. మనం నేరాలు జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ వెళ్లకుండా ముందే మనం జాగ్రత్తలు తీసుకుంటే ఆ నేరాలు బారిన పడకుండా ఉండడానికి సార్ని అడిగి సలహాలు సూచనలు తీసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సైబర్ క్రైమ్ ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది, వినిపిస్తుందండి. ఇంతకుముందు నేరం అంటే ఒక తరహా జరగగానే ఫలానా వాడు అని చెప్పేవారు, తర్వాత వైట్ కాలర్ రెఫరెన్స్ అంటే చెప్పేవారు. కానీ ఇప్పుడు వీడి కంటికి కనిపించకుండా నేరాలు పాల్పడుతున్నారు. ఇందులో వయసు సంబంధం లేకుండా, వర్గాలకు సంబంధం లేకుండా అన్ని వర్గాల బాధితులు తింటున్నారు. నేరం జరిగిన తర్వాత మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం తర్వాత కాకుండా అసలు ముందు వలలో పడకుండా ఉండాలంటే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ తరహా నేరాలు ఎక్కువగా హైదరాబాద్లో సైబర్ క్రైమ్ జరుగుతుంది ఒకసారి చెప్పండి. మనకి చూసినట్టయితే ట్రెడిషనల్ క్రైమ్ ఏదైతే ఉందో దొంగతనాలు ఇవి బాగా తగ్గాయి. అసలు ఈ రాబరీస్, డెకాయిటీస్, దారి దోపిడీలు ఇవన్నీ అయితే ఆల్మోస్ట్ ఇంచుమించు తగ్గిపోయినా లేవనే అనాలి. ఏదో అక్కడక్కడ ఎప్పుడైనా రేర్గా అవుతున్నాయి. అయినా కూడా డిటెక్ట్ అవ్వకుండా ఉన్న ఇంచుమించు ఒక్కటి కూడా లేదు. మనకి దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే CCTV కెమెరాస్, తర్వాత ఈ సెల్ ఫోన్స్ వాడకం. దీనివల్ల ఇంచుమించు అవన్నీ కూడా అరికట్టడం జరిగింది. కాకపోతే మనకి ప్రతి సంవత్సరం ఇంచుమించు 20% పర్ ఇయర్ మనకి అవుతుంది సైబర్ క్రైమ్. ఇండియా మొత్తంలో సుమారు 52,000 FIRs సైబర్ క్రైమ్ అయితే మన తెలంగాణలోనే 11,000, 12,000 మన FIRs చేస్తున్నాం. అంటే వేరే చోట్ల అవ్వట్లేదని కాదు, మనం ఇక్కడ FIRs రిజిస్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నాం. అంటే చిన్న కంప్లైంట్ వచ్చిన FIR ఇష్యూ అవుతుంది. FIR అవుతుంది. కొన్ని దగ్గర ఇంత ఉంది, దానికి సంబంధం లేదు బయట పంపుకుంటే మీరు అన్ని FIR ఇష్యూ అవుతుంది కాబట్టి మేము చాలా వరకు FIRs చేస్తున్నాము. దానివల్ల మనకి ఏంటంటే FIR అవడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ కేసు సంబంధించిన డేటా మనకు వస్తుంది. దానివల్ల మనం ముందున్నాం. ఇప్పుడు ఇలాంటి కేసెస్లో కేసు కట్టకుండా ఉంటే అది మరుగున పడిపోద్ది. ఇవి ఏంటంటే మనకి అజ్ఞాత వ్యక్తులు కాబట్టి ఎక్కువ కేసెస్ మనకి రిజిస్టర్ అయితే మనకి దానికి సంబంధించిన బ్యాక్ ఎండ్ డేటా ఎక్కువ రావడం, దానివల్ల మనకి ప్యాటర్న్స్ తెలుస్తాయి. ఒక ఐడియా వస్తుంది మనకి ఎక్కడి నుంచి జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు అనేటువంటి. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, వీలైనంత వరకు దొరకకుండా చూసుకుంటారు. సో ఈ ఎక్కువ కేసెస్ మనం మన రాష్ట్రంలో రిజిస్టర్ చేయడం వల్ల మనం ఎక్కువ పురోగతి సాధించగలుగుతున్నాం వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా సైబర్ క్రైమ్లో దేశంలో 52,000 అయితే ఇక్కడ 13,000 వరకు అవుతున్నాయి.
అంటే ప్రతి చిన్న కంప్లైంట్ కూడా మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం బట్టి మీకు అది ఎక్కువగా నెంబర్ కనిపిస్తుంది, కానీ ఇన్వెస్టిగేషన్ కూడా అలాగే బెనిఫిట్ ఉంది. ఇన్వెస్టిగేషన్ చాలా బెనిఫిట్ ఉంటుంది దానివల్ల. కానీ ఏ తరహా నేరాలు ఎక్కువగా అవుతున్నాయండి? మనకి ఒక 2-3 ఏళ్ళ క్రితం వరకు లోన్ యాప్స్ అని బాగా అయ్యాయండి, మరి బాగా తగ్గిపోయాయి. దీనికి కారణం ఏంటంటే మనం చర్యలు తీసుకోవడం, కేసెస్ కట్టడం, కొంతమంది అరెస్ట్ చేయడం, ఒక కాల్ సెంటర్ని కూడా మనం చేసాము. అలాగే నేషనల్ లెవెల్లో కూడా ఫైనాన్స్ మినిస్ట్రీ కానీ హోమ్ మినిస్ట్రీ కానీ దానిపైన కఠినంగా చర్యలు తీసుకున్నాయి. ఈ చైనీస్ సంబంధించిన యాప్స్ అన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఎక్కువ మనకి మెజారిటీ వస్తున్నవి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ యాప్స్. అవి ఒక మన పర్సన్ నెంబర్ని సడన్గా గ్రూప్లో యాడ్ చేసేస్తారు. యాడ్ చేసేసి వాళ్ళ గ్రూప్లో చర్చ జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఇది చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ ఉంది, నేను ఇందులో ఇన్వెస్ట్ చేశాను, నాకు మంచి రిటర్న్స్ వచ్చాయి ఇందులో అని ఒకడు చేసా, నిజంగా నాకు కూడా వచ్చింది, ఎంత పెట్టాను ఎంత వచ్చింది అని ఒకడు ఒక ఫేక్ స్క్రీన్ షాట్లు షేర్ చేయడం. ఆ రకంగా ఒక రకమైనటువంటి ఒక వాతావరణం తీసుకొచ్చి విక్టిమ్ కన్విన్స్ చేసేస్తారు. అంటే మనకు తెలియకుండానే ఆ గ్రూప్లో యాడ్ చేస్తారు, మన పర్మిషన్ అవసరం. మన గ్రూప్లో యాడ్ చేయడానికి పర్మిషన్ మన నెంబర్ ఎలా వెళ్తుందండి వాళ్ళకి? మన ఫోన్ నెంబర్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ర్యాండమ్గా చేసుకుంటారండి, ర్యాండమ్గా అన్నీ కొట్టేస్తారు, ఎవరో ఒకరు వాళ్ళకి దొరుకుతారు. అది చేసేసి ఇందులోకి ఇన్వెస్ట్ చేయండి అంటారు. ఒక ఫేక్ వెబ్సైట్లు ఉంటాయి. మనం ఇనీషియల్గా మనం ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే మనకి వెంటనే వారం రోజుల్లో మనకి 1,50,000 2 లక్షలు అయిపోయినట్టు మనకు కనిపిస్తుంది. అంటే ఇనిషియల్ మనం మొదట్లో అందరూ తక్కువ పెడతారు, 1000 2000 అట్లా పెడితే డబుల్ అయిపోయినట్టు వారం రోజుల్లో 10 రోజుల్లో ఆ 1000 వాటి రిటర్న్ కూడా ఇచ్చేస్తాడు ఒక్కోసారి. అంటే రిటర్న్ మన చేతికి వస్తాయి ₹1,000 వస్తాయి. ₹1,000 పెడితే 2000 వస్తాయి. దాంతో వీళ్ళు టెంప్ట్ అవుతారు. టెంప్ట్ అయ్యి ఇది చాలా బాగుందని చెప్పి ₹1,00,000 2 లక్షలు 10 లక్షలు 20 లక్షలు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఎప్పుడైతే పెద్ద అమౌంట్లు పెట్టారో వాడు అనేక కారణాలు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక వారం పడుతుందని, అదని ఇదని, ఇక్కడ బ్లాక్ అయిపోయాయని, తర్వాత ఇంకొంచెం అమౌంట్ వేయండి వేస్తే వస్తాయని. ఆ రకంగా ఎక్కువ అమౌంట్ పెట్టిన తర్వాత సడన్గా మొత్తం ఆ వెబ్సైట్ ఉండదు, అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఓకే, అంటే ఈ తరహా నేరాలు హైదరాబాద్లో ఎక్కువ అవుతున్నాయి అన్నారు, కేసులు కూడా అన్నీ వచ్చి ఉంటాయి ఎక్కువ అవుతున్నాయి. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే అంటే ఇంత చెప్పిన ఫస్ట్ నేరంలో మీ దగ్గరకు వచ్చిన ఒక కేసు గురించి చెప్పండి. ఇట్లా ఒక చాలా కేసులు ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని సిమిలర్ ఇట్లే వస్తాయి. ఈ రకంగా ఇనిషియల్గా డబ్బులు వస్తాయి, తర్వాత పెడతారు, మళ్ళీ కనపడదు. సార్ ఇందులో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అవుతుందా? ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి దీనికి సిమిలర్ ఏంటంటే ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఒకటి మనకి మెసేజ్ వస్తుంది. ఒక మీకు ఇంటి దగ్గర కూర్చుని 15,000 20,000 30,000 వస్తాయి మీకు అని పెడతారు. అది కొంతమంది టెంప్ట్ అయ్యి ఇనిషియల్గా ఏదో చిన్న టాస్క్ ఇస్తాడు, వాట్సాప్ యూట్యూబ్ లైక్ కొట్టమనో, ఫేస్బుక్లో లైక్ కొట్టమనో ఏంటో ఆ రకంగా పెట్టి వీళ్ళు కొడితే ఫస్ట్ ఇనిషియల్గా 500 1000 అట్లా ఇస్తారు. ఇది చాలా ఈజీగా ఉంది, మనకు 5 నిమిషాలకి 500 వచ్చేస్తుందని చెప్పి చాలామంది టెంప్ట్ అయిపోతే, లేదు ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ మీరు డబ్బులు కట్టాలి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఆ రకంగా ప్రలోభ పెట్టి అలా దింపుతారు. ఫస్ట్ దింపి తర్వాత అమౌంట్ ఇంత వచ్చిందని చూపిస్తారు, కానీ ఇవ్వరు. ఇది రావాలంటే ఇంకా ఇంత పెట్టండి, ఇంకొక 1,00,000 పెట్టండి, 2 లక్షలు పెట్టండి, ఆ రకంగా యాడ్ చేసుకుంటూ పోవటం. ఇంకా ఫైనల్గా ఇంకా అది వాడు కనబడకుండా పోతాడు. వెబ్సైట్స్ అవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. ఇవి ఇప్పుడు బాగా ఎక్కువ జరుగుతున్నాయండి. ఈ 2 ఫ్రాడ్స్ కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో మనం చూసినట్టయితే చైనా నుంచి వాళ్ళు చేపిస్తున్నారు మన వాళ్ళు. చైనా నుంచి మన ఇండియాలో బిజినెస్ పర్పస్ వచ్చి, అదే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ చైనీస్ ఫర్మ్ ఉంటే అందులో ఎవడో తెలిసిన వాడు ఉంటే వాడి ఆ ఫర్మ్లో మనం ఒక ఉదాహరణకి ఒక నోయిడా, ఢిల్లీ దగ్గర నోయిడాలో కన్నా ఒక బ్యాటరీ చైనీస్ కంపెనీ సంబంధించిన ఒక బ్యాటరీ తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. ఫ్యాక్టరీ జెన్యున్, ఫ్యాక్టరీ నడుస్తుంటుంది, అంతా బాగానే ఉంటుంది. ఆ ఫ్యాక్టరీలో పని చేస్తానని చెప్పి ఒకటి చైనా నుంచి వస్తాడు. వచ్చి ఆడ ఫ్యాక్టరీలో చైనీస్ మేనేజర్ ఉన్న వాళ్ళు ఒక 4-5 ఉంటారు. వాళ్ళతో పాటు ఉండటమో, ఇంకా అది చైనీస్ ఆ ఫ్యాక్టరీ అని చెప్పినప్పుడు మనకు కూడా అనుమానం రాదు. వాడు వాళ్ళతో పాటు ఉంటాడు. వాడు అక్కడ ఉండి ఆ ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళ చేత అకౌంట్లు ఓపెన్ చేపించేస్తాడు. ఓపెన్ చేసి అకౌంట్ 5,000 10,000 అట్లా ఒక రేట్ ఉంటుంది. ఫోన్ నెంబర్లో వాడు సింబల్ తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు. వాళ్ళని ఒక ఫేక్ అకౌంట్ నుండి వాడు మళ్ళీ చైనా వెళ్ళిపోతాడు. ఇక్కడ కొంతమందిని ఇలా క్లయింట్స్ని సెటప్ చేసుకుని వీళ్ళ ద్వారా వాళ్ళు చైనాలో
నుంచి ఆపరేట్ చేస్తుంటాం. ఇప్పుడు కొత్తగా మనకి ఒక బ్యాంక్ అకౌంట్ ఆపరేట్ చేయాలంటే మనకి SMS వస్తుంది. అదే మన అబ్రాడ్లో ఉంటే మనకి రాదు, ఎందుకంటే ఫోన్ పనిచేయదు కాబట్టి. కొన్ని యాప్స్ వచ్చేవి, SMSని ఆటోమేటిక్గా ఫార్వర్డ్ చేసేసే యాప్స్ వచ్చాయి. సో ఈ యాప్ వాళ్ళకి డౌన్లోడ్ చేసి ఇచ్చేస్తారు. ఈ SMS రాగానే వాడికి చైనాలో వాడికి SMS అయిపోద్ది, అక్కడి నుంచి మొత్తం ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య ఏంటంటే గత 2-3 సంవత్సరాలుగా అనేక కారణాల వల్ల చైనీస్కి వీసాస్ ఇవ్వట్లేదు, మన భారత ప్రభుత్వం ఇవ్వట్లేదు. వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే తైవాన్ వాళ్ళని ఆపరేట్ చేపిస్తున్నారు. తైవాన్ ఈజ్ అఫీషియల్లీ పార్ట్ ఆఫ్ చైనా, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ సెపరేట్ కంట్రీ. వాళ్ళు కూడా మేమే అసలు చైనా అని రిపబ్లిక్ చైనా అని పెట్టుకుంటాడు, వీళ్ళు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని పెట్టుకుంటారు. సో తైవాన్ వాళ్ళకి అలౌడ్, వాళ్ళు వీళ్ళు ఒకటే కల్చర్, ఒకటే భాష, ఒకటే అంతా. సో వీళ్ళు వాళ్ళ టచ్లు ఉంటాయి. సో తైవానీస్ ద్వారా ఆపరేట్ చేపిస్తున్నారు. లాస్ట్ ఇయర్ మనం ఒకరిని పట్టుకోవడం జరిగింది, ఒక తైవానీస్ని, పెద్ద స్కామ్ అది. ఆ కేసులో సుమారు 900 కోట్లు ఇండియా నుంచి వెళ్ళిపోయాయి బయటికి, అంటే ఆల్ ఓవర్ ఇండియా పెద్ద స్కామ్ అనమాట. సార్ ఒక వ్యక్తి ఫోన్ పోయింది, ఫోన్ పోయిన మరుక్షణం నుండి ఆయనకి SMSలు స్టార్ట్ అయ్యాయి బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా అయినట్టుగా, అది ఎలా సాధ్యం అంటారు? యూజువల్లీ ఫోన్ పోతే వచ్చింది చాలా తక్కువ అండి. ఇది ఏం చేస్తారంటే చాలాసార్లు SMS ఫార్వర్డింగ్ ఇది డౌన్లోడ్ చేపిస్తారు. ఇప్పుడు మనకి ఈ రకమైనవి మనకి కొత్తగా ఈ మధ్య ఎక్కువ వస్తుంది. ఈ ఎలక్ట్రిసిటీ బిల్లు మీకు ల్యాప్స్ అయిపోయిందని అర్జెంట్ కట్టాలని, ఆ రకంగా వాళ్ళకి కొంతమందిని ప్రలోభ పెట్టి వాళ్ళకి మీకు అర్జెంటుగా వస్తుంది, మెసేజ్ డౌన్లోడ్ చేసుకోండి అంటారు. అది క్లిక్ చేయగానే ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోయి ఫోన్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది. పీస్ మన దగ్గర ఉంటుంది, పీస్ మన దగ్గర ఉంటుంది, ఫోన్ మనం చూస్తూనే ఉంటాం, కానీ అది మనం ఆపరేషన్ ఉండదు, వాడు చేస్తూ ఉంటాడు. సో అక్కడ వచ్చిన SMS ఒక 2-3 యాప్స్ డౌన్లోడ్ చేపిచ్చేస్తాడు. ఓకే, SMS ఫార్వర్డింగు, అలాగే ఈ బ్యాంకు వెబ్సైట్ మన వాళ్ళ దగ్గర యాప్ ఉంటే అది కూడా వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఆపరేట్ చేసేసి మన SMS పాస్వర్డ్లు అన్నీ మార్చేసి అక్కడి నుంచి ఒక ఆయన అయితే ఆయన చూస్తుండగానే కళ్ళెదురుకుంటానే 7 లక్షలు 50,000 చొప్పున ఆయన చూస్తుండగానే ఏం చేయలేని పరిస్థితుల్లో కూడా జరిగాయి ఇలాంటి కేసెస్. సార్ మీరు చెప్తున్నట్టుగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఎక్కువ జరుగుతుంది, అటువంటి బాధితులు మనం పడకుండా ఉండాలంటే ఆ ఉచ్చులో ఏం చేయాలండి? ఒకటండి, ఎంత ఈజీ మనీ అయితే ఎవరెవరు, ఇలాంటి చిన్న చిన్నవి అయితే డెఫినెట్గా ఫ్రాడ్స్. మీరు లైక్లు కొట్టి 500 రూపాయలు ఇచ్చడము, అయితే ఒక అర్థం పర్థం లేని ఒక టాస్క్, ఒక చిన్న మ్యాథమెటికల్ది ఒకటి ఇస్తాడు, 5+10 6+20 ఏదో చిన్నపిల్లలకి ఇచ్చినట్టు ఇచ్చి ఇది చేస్తే మీకు వచ్చేస్తుందని, ఇదేదో బాగుంది తేలిగ్గా డబ్బులు వచ్చేస్తున్నాయని, ఈ రకంగా మనం ఆలోచించాలి. ఇంత చిన్న పనికి ఇలాంటి వాటికి డబ్బులు ఎవరు మనకు కొంచెం అవగాహన ఇందులో కలిగితే మనం ఇలాంటి ఫ్రాడ్స్లో పడకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఒకవేళ అవగాహన ఉన్న అత్యాశతో అందులో వేలు పెడితే షాక్ కొడుతుంది, షాక్ కొట్టిన తర్వాత ఏం చేయమంటారు? మనకి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ NCRP అని ఉంది, అది అందులో మనం లాగిన్ అయ్యి మనం రిజిస్టర్ అయితే మనం జరిగింది చెప్తే ఇమీడియట్గా ఆ బ్యాంక్ అకౌంట్ దేనికైతే వెళ్ళిందో మన డీటెయిల్స్ అన్నీ అడుగుతారు, దేనికైతే వెళ్ళిందో దాని గురించి ఆ అకౌంటే కాకుండా ఆ అకౌంట్ నుంచి ఇంకొక 7 లేయర్స్ వరకు కూడా ఇమ్మీడియట్గా మనకి బ్లాక్ చేసే సదుపాయం ఉంది. చాలా చోట్ల చాలాసార్లు దీని ద్వారా మనకి అమౌంట్ మనం కొంతవరకు రాబట్టగలిగాం బ్లాక్ అయిన వరకు. కానీ మీరు చెప్పిన నెంబర్కి ట్రై చేస్తే అది టోల్ ఫ్రీ నెంబర్, దాన్ని చాలా టైం అంతా వేస్ట్ అవుతుంటుంది అని. ఇది NCRP మన వెబ్సైట్ అండి, అది కాకుండా 1930 ఇది టోల్ ఫ్రీ నెంబరు. ఇది కానీ NCRP నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, అందులో లాగిన్ అయ్యి మనం చేసుకుంటే మనకి ఇది బాగా వర్కౌట్ అవుతుంది. ఇది నేషనల్ లెవెల్లో ఇది చేపట్టడం జరిగింది. సార్ అందులో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రికవరీ అవకాశం ఉంటుంది అంటారా? రికవరీ ఉంటుందండి, ఎందుకంటే అమౌంట్ మనం ఎంత త్వరగా చేయగలిగితే మనకి అంత అది రిటర్న్ అయ్యే అవకాశం మనకి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బ్లాక్ అయిపోద్ది. లేకపోతే 1-2 రోజులు మనకి గ్యాప్ కానీ వచ్చిందంటే వాళ్ళు అమౌంట్ వేరే అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడం, ఆ రకంగా బ్లాక్ అయిపోవడం కూడా జరుగుతుంది. ఓకే సార్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కాకుండా ఇంకా ఏ తరహా నేరాలు ఎక్కువగా ఉన్నాయి? మనకి ఒకటి వాట్సాప్ DP ఫ్రాడ్, వాట్సాప్ ఫ్రాడ్
అంటే మనకి ఒక ప్రముఖ రాజకీయ నాయకులు కానీ మన ఆఫీసర్స్లో సీనియర్ ఆఫీసర్స్ అంటే ఎవరైనా సెలబ్రిటీ ఎవరైనా పెట్టారు, సెలబ్రిటీ ఎవరైనా అంటే మాకు వచ్చిన ఇమీడియట్గా మాకు తెలిసిన వాటిలో ఏంటంటే డీజీపీ గారి ఫోటో పెట్టి ఒక ఏదో జూనియర్ ర్యాంక్ అధికారికి హలో సో అండ్ సో ఫర్ ఎగ్జాంపుల్ భూపాల్ అన్నాను, హలో భూపాల్ ఐ అర్జెంట్లీ నీడ్ 1 lakh rupees ప్లీజ్ సెండ్ అని వస్తుంది. కొంతమంది ఏంటంటే అయ్యో డీజీపీ గారు అడిగారు కదా అని చెప్పి టక్మని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది కూడా వాళ్ళు చాలా తెలివి చేస్తున్నారు. ఇమీడియట్గా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కాకుండా ఇవన్నీ అబ్రాడ్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. అమెజాన్ గిఫ్ట్ కూపన్స్ దాని ద్వారా పంపించండి అన్నట్టు చేపిస్తున్నారు. సో అది చాలా ట్రేస్ చేయడం అది చాలా కష్టం అవుతుంది. ఒక్క కేసులో అయితే ఏంటంటే ఆ అమెజాన్ గిఫ్ట్ కూపన్ని ఆన్లైన్లో వాడు మళ్ళీ వేరేగా అమ్మాడు. అంటే ఒక 10,000 రూపాయల కూపను 8,000కి ఒక ఫ్రాడ్లెంట్ వెబ్సైట్ ఏంటంటే దొంగ సామాన్లు అన్నీ అమ్మేది ఉంటాయి. 10,000ది 8,000కి అమ్మాడు, 6,000కి అమ్మాడు. 6,000 ఎందుకంటే ఆడ ఫ్రీగానే వచ్చింది కాబట్టి ఆడికి పోయేదేం లేదు. కొనుక్కునేవాడు ఎవరు ఆలోచించలేదండి, ఆడికి తెలుసు కొనుక్కున్నాడు. ఈ కొనుక్కున్నవాడు 8,000కి అమ్ముతున్నాడు మళ్ళీ. ఓహో, సో వీడికి 2,000 మార్జిన్. సో వీళ్ళని పట్టుకోవడం జరిగింది కానీ యాక్చువల్ ట్రేస్ చేసి ఇవన్నీ అబ్రాడ్ వచ్చాయి చాలా వరకు. సార్ అటువంటి మెసేజ్లు వచ్చినప్పుడు ఏం చేయాలి? అది మనం వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే మీకు సీనియర్ ఆఫీసర్ సడన్గా మీకు ఫోన్ చేసి లేకపోతే వేరే సెలబ్రిటీ ఎవరైనా మీకు చెప్పి నాకు డబ్బులు పంపించండి 1,00,000 రూపాయలు అర్జెంటుగా అని మెసేజ్ పెట్టి ఎవరు అడగరు. అంత అవసరమైతే మీకు నిజంగా ఫోన్ చేస్తారు. ఆ ఫోటో చూసి చాలామంది మోసపోతున్నారు. ఆ నెంబర్ ఏదో వేరే నెంబర్ ఉంటుంది. ఇది కూడా ఏమవుతుందంటే యాక్చువల్ ఆ నెంబర్ వాడేవాళ్ళు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో 1-2 చోట్ల మనం చూసినట్టయితే మారుమూల ప్రాంతాలు ఒరిస్సాలోనో జార్ఖండ్లోనో అప్పుడు వాళ్ళు కూలీ నాలి చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ నెంబరు బట్ వాట్సాప్ వాళ్ళు వాడట్లే. వాళ్ళ వాట్సాప్ వీళ్ళు మెల్లగా నెంబర్ సంపాదించి వీళ్ళు చేయడం జరుగుతుంది. ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది అడ్వకేట్స్, పోలీస్ ఆఫీసర్స్, ఈవెన్ ఈ బ్యూరోక్రాట్స్ చాలామంది వాళ్ళు సీనియర్స్ అడిగారని చెప్పి డబ్బులు పంపించేయడం, చాలా లక్షల్లో కూడా మోసపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఎవరైనా మెసేజ్ పంపిస్తే క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వాలి. క్రాస్ చెక్ చేసుకుని తప్పకుండా క్రాస్ చెక్ చేసుకుని ఇవ్వండి. కాల్ చేయండి మీకు అంత అనుమానం ఉంటే. మిమ్మల్ని ఎందుకు అంటే మిమ్మల్ని అడిగాడు అంటే మీకు చనువు ఉన్నట్టే కదా. అంత చనువు లేని వాళ్ళని డబ్బులు అడగరు కాబట్టి ఇమీడియట్గా కాల్ చేయండి. సార్ ఇది కాకుండా డీపీలు మారుస్తూ ఫేస్బుక్లో కూడా రిక్వెస్ట్ పంపిస్తున్నారండి. ఫేస్బుక్లో ఈ ఫ్రాడ్లెంట్ అకౌంట్స్ రిక్వెస్ట్ వస్తుంటాయండి. అవి కూడా ఇట్లాంటివే వస్తుంటాయి. అది కాకుండా మనకి ఈ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ టైప్ అంటారు. మంచి డాక్టర్స్ అని, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని, ఆర్మీ ఆఫీసర్స్ అని ఈ రకంగా వాళ్ళు ఫొటోస్ పెట్టి మేము అబ్రాడ్లో ఉన్నాము, ఇప్పుడు యూకేలో ఉన్నాము, యూఎస్లో డాక్టర్ని నేను అని చెప్పి అక్కడ ఎవరో కొన్ని డాక్టర్లు ఎవరో డౌన్లోడ్ చేసేసి కొంతమంది అమ్మాయిలు కూడా ఉన్నారు ఇందులో డబ్బులు పాపం చేసి మీకు గిఫ్ట్ పంపిస్తున్నాను, మొత్తానికి వాళ్ళకి ఏదో ప్రేమ అని చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇలాంటి మ్యాట్రిమోనియల్ సైట్స్లో కూడా వాళ్ళు చాలామంది పెట్టుకుని దాని ద్వారా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. సో వీళ్ళు ఒకసారి పరిచయం అయిన తర్వాత నేను గిఫ్ట్ పంపిస్తున్నాను అంటాం. ఆ గిఫ్ట్ వచ్చి ఎవరో కస్టమ్ ఆఫీసర్ ఢిల్లీ నుంచి కాల్ చేస్తున్నానని, మీది కథ వచ్చింది, ఇందులో మీకు ఇమీడియట్ రిలీజ్ చేయాలంటే ఇంత అమౌంట్ అని, తర్వాత అదని ఇంకో వేరే ట్యాక్స్ అని, అదని ఇదని కొంతమంది లక్షల్లో పోగొట్టిన వాళ్ళు ఉన్నాయి. తర్వాత ఒక వ్యక్తికి అయితే నీకు నిజంగానే డబ్బులు పంపిస్తున్నా అని చెప్పి ఒక సేఫ్, డిజిటల్ సేఫ్ మనకి లాకర్ చిన్నది అది పంపించడం జరిగింది. అది ఓపెన్ చేస్తే అందులో ఫేక్ కరెన్సీ ఉండటం కూడా జరిగింది. అంత ఆ లెవెల్ వరకు వీళ్ళు వెళ్తారు. అది కాకుండా రీసెంట్గా ఇంకొకటి ఏంటంటే సడన్గా ఫోన్ వస్తుంటుంది. ఫోన్ వచ్చి మీ పేరు మీద ఏదో బయట నుంచి అబ్రాడ్ నుంచి ఒక పార్సల్ వచ్చింది కొరియర్లో, అది అందులో గాంజా ఉందనో కొకేన్ ఉంది, ఇప్పుడు మీకు చాలా ప్రాబ్లం అవుతుంది, మీరు అర్జెంటుగా కాంటాక్ట్ చేయండి అని చెప్పి ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఇట్లాంటి సెటప్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో ఒక పోలీస్ లోగో పెట్టుకుని లేకపోతే కస్టమ్స్ లోగో పెట్టుకుని మేము బాంబే సిబిఐ నుంచి మాట్లాడుతున్నాము, లేకపోతే కస్టమ్స్ నుంచి కలకటాలో కస్టమ్స్ పోర్ట్ నుంచి మాట్లాడుతున్నాం అన్నట్టు
ఒక ఫేక్ లోగో వెనకాల పెట్టి వీళ్ళు నమ్మించి మీరు అర్జెంటుగా ఇది అవ్వాలంటే మీకు ఇంత డబ్బులు పంపించాము. ఈ రకంగా కూడా ఈ మధ్య ఇది లేటెస్ట్ ఒకటి ట్రెండ్ నడుస్తుంది. అంటే ఫెడెక్స్ కొరియర్ పేరు మీద వస్తుంది పేరండి. ఆ కొరియర్ మీకు వచ్చింది, అందులో కాంట్రాబ్యాండ్ మెటీరియల్ ఉంది, అందులో డ్రగ్స్ ఉన్నాయి, కొకైన్ ఉంది, అందులో గాంజా ఉంది, మీరు ఇమీడియట్గా మీకు మీ మీద కేసు అవుతుంది అర్జెంటుగా అది ఇది అని చెప్పి ఆ రకంగా. సార్ ఆ తరహా కాల్ వచ్చింది అనుకోండి, ఏం చేయాలి ఇమీడియట్గా? అది మనకి తెలియకుండా ఎవరైనా పంపితే మనదేం బాధ్యత లేదండి. ఒకవేళ నిజంగా పట్టుకున్నా మీ పేరు మీద ఎవడో పంపిస్తే మీకు చేరిన తర్వాత మీ దగ్గర ఉంటే మీ పొజిషన్లో ఉంటే నేరం, కానీ ఎక్కడో ఎవడో మీ అడ్రస్ మీద ఏదో పంపిస్తే అది నేరం కాదు. కాబట్టి దాని గురించి పెద్ద రియాక్ట్ అయ్యి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, నిజంగా భయపడి డబ్బులు కట్టారనుకోండి, సేమ్ మళ్ళీ 1930 కాల్ చేయడం, లేకపోతే సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ చేయండి, లేకపోతే మన లోకల్ పోలీస్ స్టేషన్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్. ఓకే సార్, ఈ 4 కాకుండా ఇంకా ఏ తరహా నేరాలు ఎక్కువ వస్తున్నాయి? మనకి ఎలక్ట్రిసిటీ బిల్ ఒకటి ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి. మీరు డిలే అయిపోయింది, మీరు అర్జెంట్ కట్టాలి. తర్వాత ఈ ఇన్సూరెన్స్వి మీది మెచ్యూర్ అయిపోతుంది. ఇది ఏం చేస్తారంటే కొంతమంది ఎంప్లాయీస్, ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్తో వాళ్ళు పరిచయం పెంచుకుని ఒక డేటా సంపాదిస్తున్నారు ఎవరెవరిది మెచ్యూర్ అవుతుందని. ఒక కేసులో ఒక ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, ఎస్బీఐ ఇన్సూరెన్స్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఎంప్లాయీస్ వాళ్ళు డేటా లీక్ చేసింది, దాంట్లో చేసి మీకు సరిగ్గా మీది ఒక 4 రోజుల్లో మెచ్యూర్ అవుతుందంటే ఆ టైంలో మీకు కాంటాక్ట్ చేస్తారు, నమ్మకం కలుగుతుంది, ఎందుకంటే నిజంగానే మెచ్యూర్ అవుతుంది. వాళ్ళు ఆ రకంగా మీరు చేసి మీకు ఇది రావాలంటే మీరు ఇంత అమౌంట్ పంపించాలి అది ఇది అని చెప్పి వాళ్ళ దగ్గర మళ్ళీ మీకు రిఫండ్ వచ్చేస్తుంది అని చెప్పి నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరుగుతుంది. ఇవి ఈ మధ్య ఎక్కువ జరిగే ఫ్రాడ్స్. అంటే అటువంటి ఫోన్ వచ్చినప్పుడు ఏం చేయమంటారు? అది ఒకసారి, ఎందుకంటేనండి కంపెనీస్ యూజువల్లీ మన ఒక బండ గుర్తు ఏంటంటే, కంపెనీస్ నిజంగా చేయాలి అంటే ల్యాండ్లైనింగ్ చేసేవాళ్ళు. కాల్ సెంటర్స్ ల్యాండ్లైన్స్ ఉంటాయి, సెల్స్ పెట్టుకోరు. సెల్లోంచి వచ్చింది అంటే మనం డెఫినెట్గా డౌట్ పడాలి, లేదంటే ఫిజికల్గా వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. బ్యాంక్ మీకు ఏజెంట్ ఉంటారు, లేకపోతే అక్కడ నియరెస్ట్ బ్రాంచ్ ఒకసారి చెప్పించండి. ఎందుకంటే కాల్ సెంటర్స్ అన్నీ కూడా ఏదో టోల్ ఫ్రీ నెంబర్ ఉంటాయి, లేకపోతే ల్యాండ్లైన్ నుంచి ఉంటాయి. కాల్ సెంటర్స్లో మొబైల్ ఫోన్స్ పెట్టుకుని ఎవరు ఆపరేట్ చేయరు, ఎక్సెప్ట్ ఈ ఫ్రాడ్స్ చేసేవాళ్ళు తప్పితే. సో అదొక రకమైన బండ గుర్తు మనకి. సెల్ ఫోన్ నుంచి నెంబర్ వచ్చింది, కాల్ వచ్చింది అంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. ఓకే సార్, మ్యాట్రిమోనీ కేసుల్లో మీరు నాకు చెప్పినట్లుగా ఫేక్ డీపీ పెట్టి నీకు గిఫ్ట్ పంపిస్తానని మోసాలు చేస్తుంటారు. ఆ విధంగా మోసపోయిన అమ్మాయిలు ఏం చేయాలి, మోసపోకుండా ఉండాలంటే అమ్మాయిలు ఏం చేయాలి? ఒకటే, మనం ఎవరితో అయితే మన పరిచయం పెంచుకుంటున్నామో అతనితో మనకి నిజంగా ఒకసారి అట్లీస్ట్ వీడియో కాల్ అన్నా మాట్లాడి ఉండాలి అతను. లేకపోతే ఆ ప్రాంతంలో మనకు నిజంగా అమెరికా నుంచి ఉంటే మనకి ఎవరైనా బంధువులు కానీ ఎవరైనా తెలుసుకుంటే ఒకసారి ఎంక్వైరీ చేయించుకోవడము, మనకు నమ్మకం రావాలి. చాలామంది ఏంటంటే ఇంకా రకమైన గుడ్డి దాంట్లో పడిపోయి వాళ్ళని గుడ్డిగా నమ్మేసి చేస్తూ ఉంటారు. ఇంకోటి కూడా అంటే ఎవరు పోస్ట్లో అంత కాస్ట్లీ గిఫ్ట్లు, యూజువల్లీ అమ్మాయిలు అంటే జ్యువెలరీ పంపించానని, ఒక డైమండ్ నెక్లెస్, ఒక 50 లక్షల డైమండ్ నెక్లెస్ పంపించానని. పోస్ట్లో 50 లక్షల డైమండ్ నెక్లెస్ ఎవరు పంపరండి. వీళ్ళు ఏమనుకుంటారంటే ఒక 10 లక్షలు పోయినా మనకు 50 లక్షల డైమండ్ నెక్లెస్ వస్తుంది కదా అనే ఒక భ్రమలో వీళ్ళు ఈ రకంగా. ఎందుకంటే నిజంగా అంత కాస్ట్లీ గిఫ్ట్ వచ్చేవాడు ఎవడు పోస్ట్లో వచ్చిస్తాడు. సో ఇవన్నీ ఎవరితో కూడా పంపించరు అంత కాస్ట్లీ. యూజువల్లీ వాళ్ళు వచ్చేస్తారు సాధారణంగా. అంత మిమ్మల్ని పెళ్లి చేసుకునేవాడు ఎంత కాస్ట్లీ గిఫ్ట్ పంపిస్తున్నాడు అంటే యూజువల్లీ తీసుకొచ్చేస్తారు. సో ఈ రకంగా అయితే ఎవరు మనకి కస్టమ్స్ ఆఫీసర్స్ ఎయిర్పోర్ట్స్ నుంచి వాటిని మన పోర్ట్స్ నుంచి కూడా మనకి చేసేయడం అనేది కూడా ఎప్పుడు జరగదు. సార్, ఇటువంటి నేరాలు వచ్చినప్పుడు, కంప్లైంట్లు వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎలా స్టార్ట్ అవుతుంది? అంటే ఇందులో మీకు నేరం చేసిన వాడు కనబడ్డు, వాళ్ళ లీడ్స్ దొరకు, క్లూస్ ఉండవు. డిజిటల్ ఎవిడెన్స్ అండి, వాళ్ళు వాడే అకౌంట్స్, బ్యాంక్ వాళ్ళు హెల్ప్ తీసుకుంటాము, ఈ వీళ్ళు వాడే ఫోన్స్, లేకపోతే ఈ వాట్సాప్లు కానీ ఫేస్బుక్ కానీ వీళ్ళందరూ వీలైనంత వరకు మనకి సాయం చేస్తారు. కానీ మీకు వేరే ఏజెన్సీ మీద ఆధారపడి చేయాల్సింది, కానీ మీ సొంతంగా చేయడానికి ఇందులో వాళ్ళు ఇస్తారండి. దే ఆర్ ఆల్ బౌండ్ టు కోఆపరేట్ విత్ అస్.
కానీ ఒక తరహా నేరం కాకుండా రకరకాల నేరాలు కనిపిస్తున్నాయండి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో కనిపిస్తుంది. కానీ ఫిజికల్గా వెళ్ళి వాడిని పట్టుకోవడం కూడా పెద్ద కష్టంతో కూడిన పని కదా. ఫిజికల్గా చాలా కష్టం అండి, ఎందుకంటే చాలాసార్లు వీళ్ళు ఇండియాలో ఉండరు, అవును, అబ్రాడ్ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు లేయర్స్గా ఆపరేట్ చేస్తారు. ప్రతి లేయర్లో వాడు కమిషన్ తీసుకుని పై లేయర్కి ఒకటి ఇస్తుంటాడు. సో ఒక లేయర్ దొరికినా నెక్స్ట్ లేయర్ మనకి చాలాసార్లు మిస్ అవుతూ ఉంటాయి. సో పెద్ద హైయెస్ట్ లెవెల్ రీచ్ అవ్వడం అనేది వాళ్ళు కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా కింద లేయర్స్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఇది చాలా కష్టసాధ్యమైన పని. పట్టుకోవడం కష్టమే, పట్టుకోవడం కష్టం. దీనికి చెక్ చేయాలంటే, చెక్ పెట్టాలంటే పబ్లిక్ అవేర్నెస్ రావాలి. పబ్లిక్ కొంచెం వాస్తవాలు తెలుసుకోండి, కొంచెం భ్రమలు ఇలాంటి మోసాలకి లోన్ కాకుండా జాగ్రత్తగా ఉండడం అనేది అన్నిటికైనా సేఫ్. ఓకే సార్, ఇవి కాకుండా హైదరాబాద్లో రెగ్యులర్గా జరుగుతున్న క్రైమ్ ఎలా ఉందండి? మనకి హైదరాబాద్లో అంటే ఒకప్పుడు చైన్ స్నాచింగ్ అది కొంచెం కంట్రోల్ అయింది. చైన్ స్నాచింగ్ కానీ ఈ బాగా కంట్రోల్ అయిందండి. ఇలాంటి ఎక్స్టార్షన్స్, తర్వాత ఈ రాబరీస్, డెకాయిటీస్, దారి దోపిడీలు ఇవన్నీ ఆల్మోస్ట్ చాలా వరకు మనకి ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత బాగా కంట్రోల్ అయింది. మనకి హైదరాబాద్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ సర్వేల్ సిటీ ఇన్ ద వరల్డ్. ఇండియాలో అయితే హైయెస్ట్ మనకి కెమెరాస్ ఉన్నాయి. మనకి కొత్త కమాండ్ కంట్రోల్ సెంటర్ వచ్చింది. సో మనకి ఉన్న ఈ కెమెరాస్ టెక్నాలజీ ద్వారా ఇంచుమించు అన్నీ కూడా మర్డర్ కేసెస్ కూడా మనం అన్డిటెక్టెడ్ అయితే ఒక్కటి కూడా లేదు. ఓకే, కానీ ఎక్కువగా మీకు రిజిస్టర్ అవుతున్న కేసులు ఉన్నాయండి? ఎక్కువ మనకి ఈ బాడీలీ అఫెన్సెస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. అవి ఎందుకంటే అవి గొడవలు ఇవన్నీ కొట్టుకోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ వైట్ కాలర్ అఫెన్సెస్ మనకి బాగానే జరుగుతున్నాయి. అవి అంటే హెచ్పి, నైట్ హెచ్పి, డే హెచ్పి జరుగుతున్నాయి, కానీ అవి డిటెక్ట్ అయిపోతున్నాయి. సో అవి నైట్ హెచ్పి, డే హెచ్పిలు ఒక గత 15-20 ఏళ్ళతో పోల్చుకుంటే బాగా తగ్గినట్టు. మనకి బాగా పెరిగింది ఏంటంటే సైబర్ క్రైమ్. అంటే ఫైనల్గా చెప్పండి సార్, సైబర్ క్రైమ్లో బాధితులు కాకుండా ఉండాలంటే అవేర్నెస్ చేయమంటారా, లేదు మాకు అత్యాసకపోయమంటారా? తప్పకుండా అవేర్నెస్ ఉండాలండి. మనకి వాళ్ళు ఏ రకమైన ఫ్రాడ్స్ చేస్తున్నారు, అది చెప్పింది సాధ్యమా అసాధ్యమా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి డబ్బులు పంపించే ముందు. ఈ అవేర్నెస్ ఉంటే చాలా వరకు మనం సైబర్ క్రైమ్ని నియంత్రించవచ్చు. ఓకే, మనలో అత్యాసే సైబర్ క్రిమినల్ పార్ట్ వరంగా మారుతుందంటున్నారు అడిషనల్ కమిషనర్ గారు. ఒకసారి అటువంటి మెసేజ్ వచ్చినప్పుడు 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు బారిన పడుకుని ఉంటారు. లేదు మనం గుడ్డిగా అత్యాసతో ముందుకు వెళ్తే మాత్రం నష్టపోతారంటూ హెచ్చరిస్తున్నారు అడిషనల్ కమిషనర్ గారు. ఇది వారం గజారా భూపాల్ గారు ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక మళ్ళీ కలుద్దాం. అంతరం నమస్తే.